లచ్చన్న, ఇకనైనా నీ ఆగడాలు ఆపి మర్యాదగా ప్రభుత్వానికి లొంగిపో. కొంక ఎవర్రా నువ్వు? ఈ రాచకొండ సావరంలోకి వచ్చి శ్రీరాముళ్ళ రెచ్చిపోతున్నావు. నీ రామణ రాజ్యం అని గుర్తుంచుకో. నీ రామణ సామ్రాజ్యాన్ని అంతం చేయడానికే కంకణం కట్టుకున్న కొత్తమ సింహంరా ఏసీపీ సూర్య. నీలాంటి సింహాలను ఎలా పట్టి బంధించాలో ఈ రాచకొండకు బాగా తెలుసు. ఎవరి రాత ఎలా ఉంటుందో తెలుసారా? రాసేది ఎక్కడే, గీత గీసేది ఎక్కడే, దాన్ని నిలబెట్టుకునే దమ్ముంటేది కూడా ఎక్కడే. అయినా నువ్వు నన్నేం చేస్తావురా? నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నా గురించి తెలుసుకుంటే గుండె పగిలి చేస్తావురా. మర్యాదగా వెళ్ళిపో. రాచకొండ లచ్చన్న, సృష్టించిన వాడు ఎప్పుడు తిరిగి రాడు. అంటే తమ్ముళ్ళ నుంచి పడతాడు, మొదలు పెడతాడు, చరిత్ర సృష్టించి తిరిగి వెళ్తాడు. అది కాదు అనుకుంటే నీ కొడుకుని అలా కొట్టుకుంటూ ఒక్కసారి ఈ ఊరు నాది, జనం నా వాళ్ళు, వాళ్ళ సమస్యలు నావి అనుకుంటే 10 తరంలో నీ వంశంలో మగబిడ్డ పుట్టాలంటేనే భయపడతారు. అబ్బా, అంత పోటీగాడి వట. వేటగాడినో నా గురించి నీ కొడుకు చెప్పలేదా? నా సర్వీస్ లో ఇలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాను రా. నువ్వు నాకు ఏమీ చేయలేవు. రాచకొండ, ఇప్పటిదాకా ఈ చెయ్యి అవసరం కోసం వాడాను. ఆవేశం కోసం వాడితే ఎలా ఉంటుందో తెలుసా? నీకేం కావాలరా? ఎందుకు వచ్చావు? నువ్వు ప్రేత ప్రజలపై చేస్తున్న దౌర్జన్యాన్ని ఆపు. కాకపోతే నేను నిలబడ్డ ఈ నేల మీద ఒట్టు, తాగుతున్న ఈ గాలి మీద ఒట్టు, తల్లి మీద ఒట్టు, నా ప్రజల మీద ఒట్టు. నిలబడతా, పేదవాళ్ళ పక్షాన నిలబడతా. ఈ కొంట ఇక నుంచి ఈ ప్రాంతంలో నీ ఆగడాలు సాగనివ్వను, ఒక్క ప్రాణం కూడా పోనివ్వను. నన్ను గెలకొద్దు. మా బలం ముందు నువ్వు ఎంతరా? బలమా? పంది బలిస్తే ఏనుగు అవతరా విర్యులొస్తారా? నేను చెప్పినట్లు నీకు ఎంత కావాలో చెప్పు, ఇస్తా. లేదంటే మా చేతిలో అన్యాయంగా చేస్తావు. రాచకొండ లచ్చన్న, నాకు ఒక మంచిని చూపించు, నేర్చుకుంటా. నాలో తప్పును చూపించు, సరిదిద్దుకుంటా. కానీ సావును చూపించి సావు అని ఈ కళ్ళతో చూసిన సావు గుండెలో నుంచి నా తలకెక్కిందనుకో, నా చేతికి ఒక కత్తి, ఆ కత్తికి నీలాంటి వాడు జరిగితే నీ ఎవ్వరే గుట్లు వేయించుకోవడానికి మొక్కలు కూడా దొరకవు. మీరుంది మా కాళ్ళు మ్రొక్కడానికి, మా కాళ్ళుంది మిమ్మల్ని తొక్కడానికి. మీ బతుకులు ఎంతరా? మా చేతుల్లో కత్తులు పెట్టే భిక్షరా? రాచకొండ లచ్చన్న, దమ్ము పట్టుకునే కత్తిలో ఉండదురా, అది పట్టుకునే రక్తంలో ఉంటుంది. మర్యాదగా పేదవాళ్ళ దగ్గర కాజేసిన పొలం తాలూకు దస్తావేజులు తిరిగి వాళ్ళకి ఇచ్చాయి, లేదంటే అన్యాయంగా చేస్తావు. నా కొడుకుల్ని ఎదిరించి మమ్మల్ని అప్పుడు అరెస్ట్ చేయరా చూద్దాం. రాచకొండ లచ్చన్న, నీ బంగారు కొండకి ఒక్కసారి ఇచ్చా, వాడికి చేతనైతే దమ్ముంటే రమ్మను. అది 10 గంటలైనా, 10 రోజులైనా, 10 నెలలైనా, 10 సంవత్సరాలైనా సరే, గంట ముందు పోతే అంతా వేసుకుని నీ ఇంటి ముందు కూర్చుంటా. నీకు దమ్ముంటే రెండు చూసుకున్నావు. ఎదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. అయితే చూసుకుందాం. నేను తెగించే ముందు ఆలోచిస్తా, కానీ తెగించాక తలలు తెంచుకునే పోవడమే. తల దించుకునే వంశం కాదు, వంశంరా. ఈ క్షణం నిన్ను అరెస్ట్ చేసి చెత్త కొడు తినిపిస్తాను.
ఒక్కసారి తీసుకెళ్ళి చూద్దాం. అయితే నేను రెడీ, ధర్మ యుద్ధానికి నేను రెడీ. ఇది గీసి కొట్టుకుందామా, ఎక్కడ కొట్టుకుందామా, ఊరి బయట కొట్టుకుందామా? ధర్మ యుద్ధానికి నేను రెడీ. అసలు కర్ర కొట్టి చాలా రోజులు అవుతుంది.